హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. ఈరోజు అయితే మనము శారదా యూనివర్సిటీ ఆగ్రాని చూడబోతున్నాము, ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మేమైతే ఢిల్లీకి ఫ్లైట్ ద్వారా చేరుకుని అక్కడి నుంచి ఆగ్రాకి వెహికల్ వచ్చామండి. వచ్చేసరికి లంచ్ టైం అయింది. ఇది సేమ్ నోయిడా క్యాంపస్, మెయిన్ క్యాంపస్ ఉందండి శారదాది. గ్రేటర్ నోయిడాలో చాలా పెద్ద క్యాంపస్. నేను చూసిన వాటి చాలా పెద్ద క్యాంపస్, సేమ్ ఆర్కిటెక్చర్, సేమ్ బిల్డింగ్ టెక్స్చర్ కానీ సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ కూడా కొత్తగా తీసుకున్నారు, ఎక్స్పాన్షన్లో భాగంగా ఇది రెనోవేట్ చేస్తారు. కంప్లీట్గా ఏసీ క్యాంపస్ అండి. మనకు మధుర, శ్రీకృష్ణుని జన్మస్థానం అంటాం కదా, మధుర నుంచి టువర్డ్స్ ఆగ్రా వెళ్తుంటే హైవేకే ఉంటుంది లెఫ్ట్ సైడ్. మనకు ఇక్కడి నుంచి తాజ్మహల్ జస్ట్ 15 కిలోమీటర్స్ ఉంటుందండి. మధుర వచ్చేసి 57 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది గర్ల్స్ హాస్టల్ మీరు చూస్తున్నారు కదా, 750 కెపాసిటీ ఉంది. ఇదంతా చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ సేమ్ అవే కలర్ ఉంటాయి అన్ని బిల్డింగ్స్ కూడా. నోయిడా చూస్తే అవాక్ అయిపోతాం, ఇక్కడ సింగపూర్లోనో లండన్లో ఉన్నట్టు అని ఫీలింగ్ ఉంటుంది. టిపికల్ ఆర్కిటెక్చర్. మనం మార్వాడి చూసాం కదా, అదొక గ్రానైట్స్ ఒకలా ఉంటుంది. ఇది దీంట్లో వచ్చేసి ఇది మెయిన్ బిల్డింగ్ అండి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. మేమైతే ఇక్కడికి వచ్చేసి కాసేపు వెయిట్ చేసి లంచ్ చేసాము. మేము పోయేసరికి లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ చేసేసి తర్వాత క్యాంపస్ టూర్కి వెళ్ళాము. ఇది మా టీమ్. దీంట్లో కూడా 2 షిఫ్ట్లు నడుస్తున్నాయి క్లాసెస్, 7 to 1, 1:30 to 6. పిల్లలు కూడా మంచి అలైట్ పీపుల్ ఉన్నారు. నియర్ బై పిల్లలు, డే స్కాలర్ ఎక్కువగా ఉన్నారు. క్యాంపస్ హాస్టల్ బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికీ ఉంది. ఇంకొక ఇది చూసారు కదా, యాంపీ థియేటర్, క్రికెట్ స్టేడియం చాలా ప్రొఫెషనల్గా ఉంది. మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్ అండి. ఇది వచ్చేసి 1400 కెపాసిటీ ఉంది. ఇదంతా బాయ్స్ హాస్టల్, చిన్నప్పటి 5 స్టార్ హోటల్లా ఉంది. 3 షేరింగ్ ఉంది. గర్ల్స్ హాస్టల్ ఇది కూడా 3 బెడెడ్. కాలేజ్ ఫీజు వచ్చేసి ఫస్ట్ ఇయర్లో 1,57,000 పే చేయాల్సి ఉంటుంది. హాస్టల్ ఫీజు ఇయర్లీ తగ్గుతూ ఉంది. ఫస్ట్ ఇయర్ 86,000 ఉంటుంది, లాస్ట్ ఇయర్కి ఫైనల్ ఇయర్కి వచ్చేసి 71,000 ఉంటుంది. కాలేజ్ ఫీజు కంప్లీట్గా 4 years హాస్టల్లో ఉండి చదువుకోవాలనుకుంటే 9,75,000గా ఉంది. మెరిట్ స్కాలర్షిప్ కింద ఒక 25,000 డిస్కౌంట్ ఇస్తారంటే, మామూలుగా 93% అలా అబోవ్ ఉంటే ఎవ్రీ ఇయర్ 25,000 అంటే 1 lakh వరకు డిస్కౌంట్, 875 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అంటే మెరిట్ అంటే మన తెలంగాణ, ఆంధ్ర తెలుగు పిల్లలకి ఐపీ స్కోర్ బాగానే ఉంటుంది కాబట్టి ఈ స్కాలర్షిప్ ఆబ్వియస్లీ మ్యాక్సిమం స్టూడెంట్స్ క్లైమ్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఏసీ హాస్టల్ అండి, బాగుంది. డిజిటల్ లైబ్రరీ కానీ, డ్రోన్ ఏరియా కానీ, ఆల్మోస్ట్ జూన్ వరకు ఇవన్నీ అయిపోతాయి. క్యాంపస్లో మంచి టెంపుల్ కడుతున్నారు, అది నెక్స్ట్ మంత్ కల్లా అయిపోతుంది, ఏప్రిల్ ఎండింగ్ వరకు. సిమిలర్గా ఉన్నాయి అన్ని బిల్డింగ్స్ కానీ, అన్ని ఆ కలర్, ఆ బ్రిక్ అనేది సిమిలర్గా ఉంటాయి. ఇది వచ్చేసి విత్ ఇన్ 2 yearsలో మనం ఆల్మోస్ట్ దీంట్లో 10,000 నుంచి 15,000 స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఫోకస్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ ఫీజు మనం 1-2 years తర్వాత ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే నోయిడాది వచ్చేసి 17 లక్షలు ఉంటుంది. ఇది చాలా తక్కువ, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ 2 yearsలో మళ్ళీ సేమ్ అక్కడ తీసుకెళ్తారు, ఎందుకంటే వీళ్ళ స్టాండర్డ్స్ కొంత చాలా హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. మన తెలుగు పిల్లల కోసం ఎవ్రీ 15-20 మెంబర్స్కి ఒక మెంటర్ తెలుగు అని పెట్టారు. అసోసియేట్ వీసీ కూడా తమిళ నుంచి ఉన్నారు. సో సౌత్ మీద బాగా ఫోకస్ చేస్తారు. ఫుడ్ విషయంలో కూడా సౌత్ షెఫ్ని పెట్టారు. మరిన్ని వారి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు.